కన్నప్ప మూవీ రివ్యూ హిట్టా ఫట్టా తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. మరికొన్ని గంటల్లో కన్నప్ప మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు నటించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో కన్నప్ప మూవీ తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు సైతం ఎంతగానో ఫీల్ అవుతూ ఉన్నారు. టాలీవుడ్ స్టార్ రైటర్లలో ఒకరైన కోన వెంకట్ ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. కన్నప్ప సినిమాను ముందుగానే చూడడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ సినిమా కంటెంట్ ఆసక్తికరంగా ఉందని, సినిమాలో ఆశ్చర్యపరిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమా చివరి అరగంట చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావడం ఖాయమని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని, చివరి 20 నిమిషాలలో మంచు విష్ణు అద్భుతంగా నటించారని కోన వెంకట్ కామెంట్లు చేశారు. ప్రేక్షకులంతా మంచు విష్ణు నటన గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కన్నప్ప సినిమాలో మోహన్ బాబు అందరికీ గుర్తుండిపోయే పాత్రలు నటించారని ఆయన చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి ఈ సినిమా మరిన్ని లాభాల్ని అందిస్తుందని ఆశిస్తున్నాను అంటూ కోన వెంకట్ తెలిపారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా తెరకెక్కగా 2014 సంవత్సరం నుంచి మంచు విష్ణు ఈ సినిమా కోసం వర్క్ చేశారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కగా సినిమాలో రుద్ర పాత్రలో ప్రభాస్ నటించారు. 3 గంటల 2 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. బాక్సాఫీస్ వద్ద కన్నప్ప ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కన్నప్ప మూవీ హిట్ అని అందరికీ అర్థమైపోతోంది.